మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. చర్మానికి సంబంధించి మేడం, అంటే మీ దగ్గరికి ఎటువంటి సమస్యలతో ఎక్కువ వస్తారు, ఎటువంటి సమస్యలు మీరు ఎక్కువ ట్రీట్ చేస్తారు? మేము చదివిన డిగ్రీ ఏంటంటే DVL అంటారు, డర్మటాలజీ, వెనీరియాలజీ, లెప్రసీ అండి. డర్మటాలజీ అంటే కేవలం స్కిన్ ఒకటే కాదు, ఇట్ ఇంక్లూడ్ స్కిన్, హెయిర్, నెయిల్స్, అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో దాంట్లోనే సబ్ స్పెషలైజేషన్ లాగా హెయిర్ అనేది ఒక పెద్ద బ్రాంచ్ లాగా ఎవాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కానీ హెయిర్ లాస్ అనేది ప్రతి ఒక్కరు అంటారు, నాకు అవుతుంది, కొద్దిగా అవుతుంటుందిలే పర్వాలేదు అని. కొంతమంది దాన్ని అలా మర్చిపోతూ ఉంటారు, లేదంటే సివియర్గా అయినప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతుంటారు. సో ఆ రీజన్స్ కోసము హెయిర్ అనేది ఒక సపరేట్ అని కాదు, ఒక ఎక్స్టెండెడ్ డివిజన్ లాగా డెవలప్ అయింది. సో ఆ రీజన్కి ట్రైకాలజీ అనేది కూడా ఒక సపరేట్ డివిజన్ లాగా మనము మాట్లాడుతున్నాం అనమాట. సో ఈ ట్రైకాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ పెరుగుతున్నాయి. అండ్ చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ముందు ప్రాబ్లమ్స్ ఉండిన్నాయా లేవా అని కాదు, ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ పెరిగింది. సో మనం చూస్తున్నాము, దానికి ఒక ఆప్షన్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని మనం తగ్గించుకోకూడదు అని అవేర్నెస్ కూడా చాలా మందిలో పెరిగింది. సో ఆ రీజన్ కోసం కూడా మనకు స్కిన్కి సంబంధించి పింపుల్స్ అయినవనివ్వండి, లేదంటే మంగుమచ్చలు అయినవనివ్వండి, ఆర్ హెయిర్, ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి చాలామందికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పీరియడ్ ఇరెగ్యులారిటీస్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్, దానివల్ల పింపుల్స్, హెయిర్ లాస్, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఆన్ ద బాడీ, అలాంటి ప్రాబ్లమ్స్తో కూడా చాలామంది వస్తున్నారు. సో ఆ పరంగా లేజర్స్ అనేవి వాడుకలోకి ఎక్కువగా వస్తున్నాయి. ముందే ఏంటంటే లేజర్స్ అనగానే అదేదో ఒక కాస్ట్లీ ప్రొసీజర్, కేవలం చాలా డబ్బులు ఉండే వాళ్ళే చేసుకుంటారు, ఇవన్నీ మనం కాదు అని అనుకునేది. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ హ్యాస్ చేంజ్, అదొక అఫోర్డబుల్ కమాడిటీ లాగా, అంటే అందరూ చేసుకోగలిగేది. అండ్ అదేంటంటే అది ఇట్ ఈస్ నాట్ ఎ కాస్మెటిక్ అండి, నో మోర్, అంటే ఇట్ ఈస్ అ నీడ్. ఇలా వర్కింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అది చాలా మొహమాటంగా ఉండడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ రీజన్స్ కోసము నౌ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ దోస్ కంప్లైంట్స్, దానికి ట్రీట్మెంట్ కూడా చేసుకుంటారు. ఇంతకుముందు ఏంటంటే మొహమాట పడేవాళ్ళు, అంటే ఈ ప్రాబ్లం ఉంది చేసుకోవాలి అసలు అనే దాని గురించి కూడా చాలా కంగారు పడ్డారు. బట్ డెఫినెట్లీ అవేర్నెస్ పెరగడం వల్ల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీ కూడా, ఇంతకుముందు అంటే లేజర్ అంటే ఎక్కడో ఒక చోట ఉండేది, ఇప్పుడు అలా కాదు, అవైలబిలిటీ కూడా చాలా ఫ్రీగా ఉంది, చేసే డాక్టర్స్ నెంబర్స్ ఇంక్రీజ్ అయింది, పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. సో ఆ పరంగా కూడా హెయిర్ రిమూవల్ ఇష్యూస్లో కానీ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్. అండ్ డర్మటలాజికల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు పేషెంట్స్ కేవలం డర్మటాలజీ అనగానే ఊరికే కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ కూడా కాదు, మల్టిపుల్ అదర్ ఆర్గాన్స్లో కూడా ఇష్యూస్ ఉన్నప్పుడు స్కిన్ పరంగా వస్తుంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, డయాబెటిక్ పేషెంట్స్ మాట్లాడతాము, లేదంటే వాళ్ళకి అల్సర్స్, డయాబెటిక్ అల్సర్స్ లాంటివి ఉండడము, షుగర్ కంట్రోల్ లేకుండా ఉండడము, లేదంటే సెల్యులైటిస్ అంటే కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడము, దాన్ని చాలా పస్గా అవ్వడము, మరీ సివియర్గా అయినప్పుడు డెఫినెట్లీ సర్జికల్గా వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇనీషియల్ స్టేజెస్లో డెఫినెట్లీ డర్మటాలజిస్ట్ దే కెన్ హెల్ప్ ద పేషెంట్స్ అండి. అవి కాకుండా బొల్లి మచ్చలు, సోరియాసిస్ ఈ మధ్యలో మనం చూస్తున్నాం, ఇవి ఎంత కామన్ అయిపోయింది, దద్దులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే అందరికీ పేర్లు కూడా తెలుసు. ఇంతకు ముందు ఏంటంటే అసలు మనకు తెలియని కూడా తెలియదు. నన్ను అడిగితే నేను ఆ MBBS అప్పుడే నేను ఫస్ట్ టైం విన్నాను ఆ పేరు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి పేషెంట్కి ఒక తెల్ల మచ్చ చూడంగానే ఇది బొల్లి మచ్చ అవునా కాదా అనే డౌట్తో వాళ్ళే మెంటలీ దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్, అంటే క్వశ్చన్ వాళ్ళలోనే వస్తుంది ఆ అనుమానం అనేది. సో చాలా వరకు పేషెంట్స్ కూడా ఇప్పుడు సోరియాసిస్ అంటే ఏంటి, బొల్లి మచ్చలు అంటే ఏంటి, దద్దుల ప్రాబ్లం ఏంటి, ఇలాంటివి చాలా వరకు అవగాహన అనేది పెరిగింది. అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, బికాస్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ రీజన్స్ కూడా పేషెంట్స్ అనేవి మనకు చాలామంది వస్తున్నారు. క్రానిక్ అర్టికేరియాస్ అనివ్వండి, లేదంటే బ్లిస్టరింగ్ డిసార్డర్స్, ఈ మోస్ట్ కామన్గా ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ డిసార్డర్స్లో మనం చూస్తూ ఉంటాం పేషెంట్స్.